హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరు ఎలాగున్నారు? బాగున్నారని అనుకుంటాను. తో ఈ శ్రావణ శుక్రవారంకు బోల్డ్ అని ప్రసాదాలు ఉండిపోయాయి కదా, బోల్డ్ అని కోకోనట్స్ ఉండిపోయి. తో దాంతో ఏదైనా తయారు చేద్దాం, లేకపోతే వేస్ట్ అయిపోతున్నాయి అన్నీను. అందుకోసం ఈరోజు నేను కొబ్బరి లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తో మనం చూసేద్దామా. తో ఫస్ట్గా కోకోనట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం. మా తమ్ముడు నాకు హెల్ప్ చేస్తున్నాడు. తో ఫస్ట్గా మనం కొబ్బరికాయల్ని చిన్న చిన్న పీసుల్లాగా ఫస్ట్ కట్ చేసుకుందాం. మీ అందరు ఏం చేస్తారు కోకోనట్స్ ఉండిపోతే? ఇగోటి ఇలాగా చిన్న చిన్న పీసుగా ఫస్ట్ కట్ చేసుకొని, ఇది ముందుగా మీరు కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టారంటే బాగా వచ్చేస్తాయి. తో పదండి కొంచెం టేస్ట్ చూద్దాం. ఫ్రెష్గా ఉన్నాయి కోకోనట్స్, టేస్ట్ చూద్దాం. ఇంత పెద్దదద్దు, నాకు చాలా ఇష్టం కోకోనట్స్ తినడం. కొబ్బరి ఉండల కంటే కోకోనట్స్ తినడం అలా ఇష్టం, కానీ ఇలాగ తింటే అరగదు కాబట్టి మనం ఉండలుగా చుట్టుకుంటే హెల్త్కి మంచిది. వచ్చి టేస్ట్ చూసేద్దాం. టేస్ట్ అయితే బాగుంది. తో ఫస్ట్గా మనం ఇలాగా చిన్న చిన్న పీసులుగా చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ పల్దానాలు శ్రావణ శుక్రవారాలు ఇవంతా శ్రావణ అంతా పూజలే కదండి. తో కోకోనట్స్ బోల్డ్ ఉండిపోయేవి, అందుకనే. తో ఫస్ట్గా మనం ఒక కడాయి పెట్టుకొని బెల్లం వేసుకుందాం, దీన్ని కరగనిద్దాం. అప్పుడు దాకా మనం పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, దాన్ని గ్రైండ్ చేద్దాం. ఇది లో ఫ్లేమ్ మీద ఇది కరుగుతుంటుంది. అప్పటిదాకా మనం చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకున్నాం కదా, అది బాగా వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇది అవనిద్దాం అప్పటిదాకా. చూసారా ఎంత చక్కగా కరిగిందో? ఇంకా అవ్వాలి. ఆల్మోస్ట్ 80% అయిపోయింది, ఇంక 20% అవ్వాలి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ తప్పకుండా చేయండి. సో దీంట్లో కరిగింది కదండి, ఇప్పుడు దీంట్లో ఘీ వేసుకుందాం. అంటే నెయ్యి వేయాలి, టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. నేను ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను. బోల్డ్ మంది పాకం తీసుకొని పెట్టుకుంటారు, దాని తర్వాత నెయ్యిలో కొబ్బరి తురుము ఏదైతే ఉంటుందో అది ఫ్రై చేస్తారు. అంత పెద్ద ప్రాసెస్ నేను చెప్పటం లేదు, ఈజీ ప్రాసెస్ నేనైతే ఎలా చేస్తానో అదే చెప్తాను మీకు. చూడండి, కొంచెం ముదర పాకం రావాలి. చూడండి, నెయ్యి వేసిన తర్వాత ఇలా కొంచెం ముదర పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి తురుము ఉన్నది కదా, మనం వేసేసుకుందాం. మీరేం చేస్తారు? కోకోనట్స్ మీ ఇంట్లో ఎక్కువగా ఉండిపోతే ఏ రెసిపీ చేస్తారో నాకు కమెంట్స్ చేసి చెప్పండి. ఇదైతే పిల్లలు పెద్దలు అందరూ బాగా తింటారు కాబట్టి నేనైతే ఇదే ప్రిపేర్ చేస్తాను. మీరేం చేస్తారో నాకు కమెంట్స్ చేయండి.
దీన్ని డ్రై రోస్ట్గా చేసిన టైం పడుతుంది. లో ఫ్లేమ్ చేసి మీరు అలాగ డ్రై రోస్ట్ చేస్తే అది ఆటోమేటిక్ డ్రై అయిపోతుంది. ఉన్నది కొబ్బరి తురుము అయితే ఏదైతే ఉన్నదో అదే వేసేసుకుందాం. ఇంక దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. 5 మినిట్స్కు కలుపుతూనే ఉండాలి. అప్పుడే డ్రై రోస్ట్ అవుతుంది. అప్పుడే చక్కగా వండలు మీకు తయారవుతుంది. ఈ పాకం అంతా డ్రై అయిపోవాలి. అప్పుడు దాకా ఫ్రై చేయాలి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ తప్పకుండా చేయండి. చూసారా ఈ బెల్లం పాకం ఇంకా ఉన్నది చూసారా, ఆ వాటర్ ఫుల్ ఎండిపోవాలి, డ్రై అయిపోవాలి. ఇంకా 10 మినిట్స్ డ్రై అయిపోతుంది. సో ఇదొకటండి, ఫుల్గా డ్రై అయిపోయింది. చూడండి, ఇలా డ్రై అవుతేనే ఆ కొబ్బరి ఉండలు లడ్డూస్ లాగా అవుతుంది. లేకపోతే అవి పగిలిపోతుంటాయి. ఇలాగైతే చూడండి ఎంత చక్కగా అవుతుందో. అలాగే డ్రై చేసుకొని ఇలా లడ్డూలుగా చేసుకోండి. చాలా వేడిగా ఉంది. వేడిలోనే చేయాలి. చల్లగా అయిపోయినా మరి అవ్వదు. అందుకోసమే కొంచెం వాటర్ చేతికి తగిలిస్తుంటే చేసుకోండి, ఇలా చేయి కాలిపోతుంది. ఒకటి ఇలాగా వండలుగా చేసుకొని స్టోర్ చేసుకోండి. పిల్లలు పెద్దలు తినచ్చు. 1 మంత్ దాకైతే ఏంటి అవ్వదు. చూడండి, రెడ్గా అయిపోతుంది హ్యాండ్. మీ అందరూ ఎక్కడి నుంచి నా వీడియో చూస్తుంటారో నాకు కమెంట్స్ చేయండి. నాకు తెలుస్తుంది నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఏ స్టేట్ నుంచి చూస్తున్నారో. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్స్ చేయండి. బాయ్.